అదానికెళ్ళి ఢిల్లీ టూర్ దాకా, ఎలక్షన్ల కాంచి కొత్త మంత్రుల దాకా, రాజకీయాల నుంచి డెవలప్మెంట్ దాకా, ప్రతిపక్షాల నుంచి ఏడాది ప్రజాపాలన దాకా ఇట్లా ఎన్నో ముచ్చట్ల మీద ముఖ్యమంత్రి సారు మాట్లాడిండు. పక్క పొంటి మంత్రులను గూకుండా పెట్టుకొని అందుకెళ్ళి ముఖ్యమైనవి మనం తెలుసుకోవాల్సిన ఏందో చూడుర్రి. మరి చందాలిస్తే మురుచుకుంట తీసుకుంటాం, కానీ మన గవర్నమెంట్ 100 కోట్ల రూపాయల చందాను వాపస్ ఇచ్చేసింది, పంపింది అదాని గారు. మరి కాంట్రాక్టుల కోసం లంచాలు వంచుడు, మా వల్ల మోసం చేసిందని అమెరికాలో కేసవుడితోటి రచ్చ నడుస్తోంది. ఇవాళ పార్లమెంట్ లో కూడా గదేలోల్లి. అయితే మన కాడగడుతున్న స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు పంపుతామని అదాని కంపెనీ ఉత్తరం రాస్తే మీ పైసలు మాకు వద్దని మనోళ్ళు ఉల్టా ఉత్తరం రాసిండ్రు. అదాని సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. అదానితోటి సీఎం చేతులు కలిపిండని గులాబీ పార్టీలు అంటుంటే పాత ఫోటోలు చూపెట్టిండు. అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి నమస్కారం పెడుతున్నాయి. ఎప్పుడైనా వంగినా ఇట్లా? ఈ బుద్ధిమంతుడు ప్రబుద్ధుడు అదాని సంఖలో దూరిండు. లేలే, మా డిమాండ్ ఈ 100 కోట్లది కాదు, అదాని కంపెనీలతో చేసుకున్న అన్ని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని హరీష్ రావు సార్ డిమాండ్ చేసిండు. రాత్రికి సీఎం సారు కొందరు మంత్రులు ఢిల్లీకి పోతున్నారు. లోక్సభ స్పీకర్ బిడ్డ పెళ్లికి. అట్లనే టైం ఇస్తే ప్రధానమంత్రి సార్ను సెంటర్ మంత్రులను కలిసి మనకు కావాల్సినవి బరాబర్ అడుగుతారట. 28 మాటలు పోయి ఏం తేలేదు, ఇప్పుడు కూడా ఉత్తగానే వస్తారని రామన్న ఎడ్డిచ్చిండు. హరాజ్ పాట పాడినట్టు 26సారి 27సారి 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కొత్త మంత్రులను తీసుకున్న మీద హైకమాండ్ కలుస్తారనే ప్రచారం నడుస్తుండే వరకు అధిష్టానంతో చర్చలు అయిపోయింది. మంత్రివర్గం శాఖలు బంద్ చేయడం, శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయిందని బీజేపీ వాళ్ళు ఎడ్డిస్తున్నందుకు గిట్ల అన్నాడు రేవంత్ రెడ్డి సారు. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఏర్పడ్డది. జార్ఖండ్లో మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడ్డది. మహారాష్ట్రలో మీకు కొన్ని సీట్లు పెరిగినాయి, జార్ఖండ్లో మాకు కొన్ని సీట్లు పెరిగినాయి. ఇందులో ఏందుంది గొప్ప? ఇదే ముచ్చట మీద మంత్రి పొన్నం సార్ ఏమో బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నాడు. కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతున్నారు, నాకు అర్థమైతలేదు. బీజేపీ గెలిచేందుకు సంతోషమా, కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషమా స్పష్టం చేయాలని కోరుతా ఉన్నాను.